బిహార్లో ఇటీవల శాస్త్రవేత్తలు తల్లిపాలపై చేసిన పరిశోధనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పరిశోధనకు సంబంధించి శాస్త్రవేత్తలు బయటపెట్టిన సంచలన విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇక ఈ ప్రపంచంలోనే స్వచ్ఛమైనవి ఏమైనా ఉన్నాయా అంటే అవి కేవలం తల్లిపాలే. అలాంటిది చంటి బిడ్డల ప్రాణాలను నిలిపే తల్లిపాలు ఎలా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తాయని విస్మయపోతున్నారు ప్రజలు. అయితే తల్లిపాలలో రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం ఉన్నట్లుగా పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో తల్లిపాలు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తుతున్నాయని వెల్లడించారు. ఈ పరిశోధన కోసం బీహార్లో పలు గ్రామాలకు చెందిన 40 మంది బాలింతల నుంచి పాలను సేకరించి టెస్ట్ చేశామన్నారు ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ అశోక్ శర్మ. అయితే అందులో యురేనియం ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే లక్కీగా యురేనియం స్థాయిలు బాలింతల పాలలో తక్కువగానే ఉన్నాయని, కానీ వాటిని తాగే శిశువులు దీర్ఘకాలంలో క్యాన్సర్తో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ లేకపోలేదన్నారు. అలాగే తల్లుల ఆరోగ్యంపై కూడా ఈ యురేనియం ప్రభావం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు బాలింతల పాలలో యురేనియం ఉన్న విషయంపై సీనియర్ సైంటిస్ట్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారి డాక్టర్ దినేష్ అస్వాల్ కూడా స్పందించారు. తల్లిపాలలో యురేనియం స్వల్ప మోతాదులో ఉందని తెలిపారు. దీనివల్ల శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. పరీక్షలో తేలిన యురేనియం నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్మిషన్ ఇచ్చిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా నేలలో సహజంగా కొంత మొత్తంలో యురేనియం ఉంటుందని అన్నారు. పాలిచ్చే తల్లికి వచ్చే యురేనియంలో ఎక్కువగా మూత్ర విసర్జనలోనే బయటకు వెళ్తుందని చెప్పారు. దీనివల్ల తల్లి పాలలో తక్కువ మొత్తంలో యురేనియం నిల్వ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అమ్మ పాలు అమృతంతో సమానం. పురుడు పోసుకున్న పసికూన ప్రాణం నిలిపేది తల్లిపాలే. బిడ్డకు ఉగ్గు పట్టే వరకు తల్లిపాలే అన్ని. తల్లిపాలు పోషకాల గని. ఎందుకంటే అమ్మ ఆహారంలో తినే ప్రతి పోషకం అమృతంలా అందులోకి చేరుతుంది. అది బిడ్డ ఎదుగుదలకు పుష్టికి ఎంతో సహాయపడుతుంది. ఇక తల్లిపాలను తాగిన బిడ్డ ఎదుగుదలలో ఎలాంటి లోపాలుండవు. రోగ నిరోధక శక్తి కూడా గట్టిగా ఉంటుంది. అందుకు వైద్యులు బిడ్డకు ఏడాది వరకు తప్పనిసరిగా తల్లిపాలనే పట్టాలని సూచిస్తుంటారు. మరి అలాంటి తల్లిపాలు కూడా కలుషితమవుతున్నాయా? తల్లిపాలు కూడా చంటి బిడ్డలకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తాయా అంటే తాజాగా బీహార్లో శాస్త్రవేత్తల పరిశోధనలు అవునన్నట్టున్న తరుణంలో అమ్మ పాలు కూడా చివరికి సురక్షితం లేకుండా పోతున్న పరిస్థితులు తలెత్తడం ఆందోళనకరంగా మారింది. అయితే భూమిలో యురేనియం శాతం పెరిగిపోతుండటంతో అది కాస్త పండిస్తున్న ధాన్యాలలో కూరగాయల్లో చేరుతుందని, అదే హానికరంగా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే నమ్మశక్యంగా లేని ఈ విషయాలపై ఆహార నిపుణులు ఇంకా చిన్నపిల్లల వైద్యులు మాత్రం అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.